హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కప్ కేక్స్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఈ కప్ కేక్స్ చాలా సాఫ్ట్గా, స్పాంజీగా, చాలా టేస్ట్గా ఉంటాయండి. బయట కొనే పని లేకుండా పిల్లలకి ఇంట్లోనే చాలా సింపుల్గా వీటిని చేసి పెట్టొచ్చండి. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం. మిక్సీ జార్లోకి ముందుగా 1/2 కప్ వరకు పాలను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 ఎగ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/3 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు షుగర్. మీరు దీంట్లోనే షుగర్ పౌడర్ని వేసుకొని కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చండి, కానీ ఇక్కడ నేను షుగర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా బౌల్లోకి మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని దీంట్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. దీంట్లో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, దీంట్లోనే చిటికెడంతా ఉప్పు వేసుకొని ఈ పిండి మొత్తాన్ని జల్లించి తీసుకోవాలి. పిండి ముద్దలు ఎక్కడా లేకుండా ఇలా మొత్తం జల్లెడ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండేటట్టుగా కలుపుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పిండిని కలుపుకుంటే మనం చేసే కప్ కేక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి వెనీలా ఎసెన్స్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. వెనీలా ఎసెన్స్ లేకపోతే మీరు యాలకుల పొడైనా వేసుకోవచ్చండి. ఇందులో ఎగ్స్ వేసాం కాబట్టి స్మెల్ రాకుండా ఇలా వెనీలా ఎసెన్స్ కానీ యాలకుల పొడి కానీ వేయాలి. కప్ కేక్స్ చేయడానికి నేను ఇక్కడ పేపర్ టీ కప్స్ని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే స్టీల్ బౌల్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఈ కప్లకి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేకుంటే మీరు పిండిని కూడా కోట్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల కేక్స్ మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయండి. ఇలా అన్నిటికీ ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న కేక్ బ్యాటర్ని 1/2 వరకు పోసుకోవాలండి. మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే అందులో పోసుకొని చేసుకోవచ్చండి. ఇలా అన్ని టీ కప్స్లో పిండిని తీసుకోవాలండి. మీరు కావాలంటే పిండిలోనే టూటీ ఫ్రూటీ కలుపుకొని చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. ఇలా అన్నిట్లో వేసిన తర్వాత ఇప్పుడు వీటిని బేక్ చేసుకొని తీసుకోవాలండి. ఈ కప్ కేక్స్ని మనం ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇక్కడ మనం ముందుగా పెట్టుకున్న కప్ కేక్స్ ఉన్న ప్లేట్ని దీంట్లోకి పెట్టుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 30 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 అవర్ తర్వాత బేక్ అయినాయో లేదో చూడాలంటే ఒక టూత్పిక్తో గుచ్చి చూస్తే తెలుస్తుందండి. టూత్పిక్కి పిండి అంటుకోకుండా వచ్చిందండి. చూడండి, ఇవి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల తర్వాత, అంటే పూర్తిగా చల్లారిన తర్వాత తీస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చేస్తున్నాయో. మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 7 to 8 వరకు కప్ కేక్స్ వస్తాయండి. చూడండి, బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా కప్ కేక్స్ని తయారు చేసుకోవచ్చు. ఇలా నేను చూపించినట్టుగా కప్ కేక్స్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.